శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నవగౌరి యాత్రలో 4వ రోజు శృంగార గౌరీ దర్శనం. వారణాసిలో బీబీ రజియా మసీదును జ్ఞానవాపి మసీదు అని కూడా అంటారు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి వాయవ్య మూల జ్ఞానవాపి కలదు. ఇది ఒకప్పుడు హిందూ దేవాలయాల సముదాయం. శృంగార గౌరీ దేవత మొదలగు హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయి అని కూడా చెప్తారు. ప్రస్తుతం శృంగార గౌరీ దేవత స్థానం జ్ఞానవాపి సముదాయంలోనే ఉంది. జ్ఞానవాపి ఒక వివాదాస్పద ప్రదేశం, ఇది అందరికీ తెలిసినదే. జ్ఞానవాపి స్థలంపై కోర్టులో కేసు పెండింగ్లో కూడా ఉంది. చైత్ర నవరాత్రుల సమయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో అమ్మవారి స్థానాన్ని దర్శించుకోవటానికి అనుమతి లభిస్తుంది. ప్రస్తుతం శృంగార గౌరి మరియు సౌభాగ్య గౌరి మూర్తులను కాశీలోని ఆది విశ్వేశ్వర్ ఆలయంలో దర్శించగలం. ఇద్దరు దేవతలలో శృంగార గౌరి పొడవైన మూర్తి. ఆది విశ్వనాథ్ ఆలయం, సత్యనారాయణ ఆలయం ఇవి రెండూ కూడా ఒకే చోట ఉంటాయి. కాశీఖండం 100వ అధ్యాయంలో సౌభాగ్య గౌరీని పూజించిన తరువాత శృంగార గౌరీని పూజించాలి అని చెప్పి సూచించారు. శృంగార గౌరీ సంపూర్ణ ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. కొంతమంది కాశీ విశ్వనాథ్ అంటే విశ్వేశ్వరుని యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిగా గుర్తించిన మూర్తిని శృంగార గౌరీగా పూజిస్తూ ఉంటారు. వసంత నవరాత్రుల్లో 4వ రోజు అంటే చతుర్థి రోజున భక్తులు శృంగార గౌరీదేవిని పూజిస్తారు. సంవత్సరానికి ఒకసారి ఈ వాసంతిక నవరాత్రులలో 4వ రోజున ఆలయ నిర్వాహకులు పూజల కోసం మరియు భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. శృంగార గౌరీదేవి భక్తుల జీవితాలలో అనేక రకాల సుఖాలను, సంపదలను చేకూరుస్తుంది అని నమ్ముతారు. ఆ తల్లి ప్రసాదించేది ఏమిటి అంటే అనేక రకాల సుఖాలను, సంపదలను ప్రసాదిస్తుంది. పూజించడానికి ఉత్తమమైనటువంటి రోజు మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వచ్చే చైత్ర నవరాత్రులలో 4వ రోజు ఈ తల్లిని పూజించడానికి ముఖ్యమైనదిగా చెప్తారు. అలాగే ఈ రోజున దుర్గాకుండ ప్రాంతంలో కొలువుదీరినటువంటి కూష్మాండాదేవి పూజ కూడా నిర్వహిస్తారు. జ్ఞానవాపిలో స్నానం చేసిన తర్వాత కూడా ఆమెను పూజిస్తారు. ఆ తల్లి ఆలయం జ్ఞానవాపి మసీదుకు సరిగ్గా వెనుక ఉండేది. ఆ ఆలయం ఇప్పుడు దాదాపుగా కనుమరుగైంది. కానీ అది ఉన్న ప్రదేశాన్ని ఇప్పటికీ శృంగార గౌరీ స్థలంగానే గుర్తిస్తారు. అక్కడ మూర్తి లేకపోయినా ఆ తల్లి ఒకప్పుడు అక్కడ ఉంది కాబట్టి అది శక్తి ప్రదేశమే, శక్తి ఉన్నటువంటి ఆలయంగానే దాన్ని గుర్తించాలి. అలాగే మనం కొలుచుకోవాలి. సాంప్రదాయకంగా చైత్ర నవరాత్రుల్లో 4వ రోజును ఈ తల్లిని దర్శించుకోవాలి. కనుక ఆ శృంగార గౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలిగి సంపదలు, సుఖాలను పొందగలరని కోరుకుంటూ రేపు మరొక గౌరీ ఆలయ దర్శనాన్ని చేద్దాం. అంతవరకు స్వస్తి.